కలిగిన మా తండ్రి, ఈ రెండవ దినమును మీ ప్రియులైన పిల్లల యొద్దకు మమ్మలను తీసుకుని వచ్చి వాతావరణాన్ని మీ అదుపులో ఉంచి మీదైన శైలిలో మీ మనస్సులో ఉన్న మాటలను మీ పిల్లలకు అందించగలుగుట అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని ముఖ్యముగా మీకు వందనములు చెల్లిస్తూ దేవపాల్ని ఈరోజు క్రైస్తవులపైన దళితులపైన దేశంలో రాష్ట్రాలలో పల్లెలలో పట్టణాలలో జరుగుతున్న కిరాతకాలను అడ్డగించటానికి ఒక మహా సైన్యంగా నేను పిల్లలను తీర్చిదిద్దుతున్నాను. కత్తి కర్ర పట్టలేదు, మేము ప్రేమనే సాధనంతో ప్రాణమైనా ఇచ్చి ఈ సమాజాన్ని కాపాడటానికి రాజకీయాలు రొంపులో కాకుండా వాస్తవాల సువాసనతో రక్షించు వారి పట్ల సువాసనగా ఉండునట్లు ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. నాయకునిగా నీ కుమారుడు తన పాత్రను పోషించగలుగుటకు నిస్వార్థంగా త్యాగబుద్ధితో ఈ పని చేయలాగిన వారిని, వారి కుటుంబాన్ని, దేశవ్యాప్తంగా ఉన్న ఈ సంస్థలలోని నాయకులందరినీ దీవించమని వేడుకుంటూ యేసువారి పరిశుద్ధ నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, జనవరి 1 బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఈ కర్నూలు పట్టణంలో ఒక మెగా క్యాంపుగా 2,000 మంది రక్తదానం చేయటానికి సిద్ధపడ్డారని కుమారుడు దేవపాల్ చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. 2017 కొత్త సంవత్సరం కొత్త రోజున నా పిల్లలైన వాళ్ళు సుమారు 2,000 మంది నాశనానికి పోతున్న సమాజంలోని కొందరికి తమ ప్రాణాన్ని ఇచ్చి నిలబెట్టాలని నిజంగా వాళ్ళ ముందుకు రావటం, ఇప్పటికే ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను, ఈరోజు రేపు 2017 జనవరిలో రాయలసీమలోను, అదేవిధంగా కర్ణాటకలోను, చెన్నైలోను, తమిళనాడులోను, అనేక రాష్ట్రాలలో సుమారు 8 రాష్ట్రాలలో బలమందుకున్న ఈ ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కొరకు ఎదురు చూస్తున్న రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు మనకి ఇవ్వటానికి ఈ గొప్ప ఈ ప్రోగ్రాం క్రైస్తవులు రక్తం ఇచ్చేవారు యేసు మాటలో ఒక చక్కటి పాట మీరు విన్న తర్వాత ఆయన రక్తం ఇచ్చాడు. నశించిపోతున్న మనుష్యులు బ్రతకాలి, నరకానికి పోకుండా రక్షింపబడాలి అంటే ఒకరు బలి కావాలి అంటే ఒక రక్తపు బొట్టు కూడా దాచుకోకుండా ఇచ్చేయాలి. ఆయన ఆ రక్తాన్ని ఇచ్చి ప్రపంచానికి పాప క్షమాపణ భిక్ష ప్రసాదించి మనతో చెప్పిన మాట, మీరును మీ సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్టబద్దులై ఉన్నారు. మీ కంటికి కనిపించి ఎదుటవాడని కాపాడలేని మీరు కంటికి కనిపించని దేవుణ్ణి మీరు ప్రేమించగలరా అని ప్రశ్నించాడు. కనుక జాన్సన్ గారు ఈ రచనలో ఈ మాటలను పుణుకుపుచ్చుకొని ఈ రక్తదాన శిబిరాలను దేశవ్యాప్తంగా ఈరోజు మనం ప్రారంభించాం. ఇది ఏదో ప్రభుత్వం యొక్క మన్ననలను కావాలనో, లేదంటే రాజకీయాల్లో రొంపులో మేము దిగాలనో మాకు అలాంటి ఆశయమే లేదు. రాజులు మనమంతా, మంత్రులు కాదు కదా. ఈ దేశం మనకిచ్చేది మంత్రి పదవులు, ఈవెన్ ప్రధాన మంత్రి అన్నారంతే. మనం కోరేది మంత్రుల పదవులు కాదు. మనం ఈరోజు మన మీద ఉన్నది రాజరికపు పదవులు. మీరు రాజులైన యాజక
సమూహము, రాజులు మీరే, పూజారులు మీరే. రాజు ఎక్కడైనా మంత్రి అవుతాడా? ఏమండి, నా పిల్లలందరికీ చెప్తున్నాను, సంతోష్ చెప్పినట్టుగా పార్లమెంట్లో మంత్రిగా కూర్చోవడం కుమారుడు అనలేదు. ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి మా డాడీకి అన్నాడు, అంతే. వాళ్ళు ఏదో పార్లమెంట్లో మనకు ఒక ఎంపీ సీట్ ఇచ్చేసి ఏదో మీరు వచ్చి కాసేపు మాట్లాడండి, ఇలా చేసి పార్లమెంట్లో నిద్రపోండి అన్న మనం వెళ్ళేవాళ్ళం కాదు. అడ్వైస్. దీనికి ముందు నేను ఒకటి నెట్లో మాట్లాడినప్పుడు, యుఎన్ఓలో చెప్పాలి, ప్రతి దేశానికి బుద్ధి చెప్పాలి, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, అక్కడ మాట్లాడాలి. ఇక్కడికంటే అది చాలా పెద్దది. ప్రపంచ దేశాలు మారిపోతాయి అక్కడ మాట్లాడితే. నిజంగా సహోదరుడు కుమారుడు సంతోష్ మాటల్లో మనసు మార్చి బ్లాక్ మనీని బయటకు తేవాలి అన్నాడు. అది నిజ వాస్తవం బైబిల్. కానీ వాళ్ళ మనసులు మారలేదు కదా, కరెన్సీని ఇవ్వకుండా కాల్చి పడేశారు. అంటే ఎందుకు కాల్చేశారు? వాళ్ళ దగ్గర ఉంటే ఈ ప్రధానమంత్రి మాకు శిక్షించక తప్పడు, ఈ పార్లమెంటు మమ్మల్ని విడిచిపెట్టదు, ఈ అధికారం మా వెంట వస్తుంది తెలుసు వాళ్ళకి. కనుక భయపెట్టి మనం తేలేం. మహాత్ముడు ప్రాణత్యాగం చేసి స్వాతంత్ర్యాన్ని తెచ్చాడు. విజయానికి యేసుప్రభువుని స్ఫూర్తిని తీసుకున్నాడు మహాత్ముడు. మనం కూడా అదే చేయాలి. ఈ రక్తాన్ని ఇచ్చి కొంతకాలం వాళ్ళ ప్రాణాన్ని కాపాడండి. ఈ మధ్యకాలంలో ఎవరైనా దేవుని వాక్యం వాళ్ళకి చెప్పి మార్చవచ్చు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, ఈరోజు మన పాఠం కసాయి కాసుల నిర్వాకం. డబ్బు ఉంటే ఏమైనా చేయగలం అంటున్నారు. అలవాటు పడిన జనం, డబ్బుకు అలవాటు పడిన జనం డబ్బుతో ఏమైనా చేయగలరు. ఒక హై జంపర్ ఉన్నాడు అనుకోండి, వాడికి అలవాటు, ఎగురుతాడు పడతాడు. ఒక లాంగ్ జంపర్ ఉన్నాడు అనుకోండి, వాడు ఎగురుతాడు దూరంగా వెళ్తాడు. ఒక రన్నర్ ఉన్నాడు అనుకోండి, వాడు ప్రాక్టీస్, వాడికి అది ప్రాక్టీస్. ఎగిరేవాడు కానీ, తిరిగేవాడు కానీ, జిమ్నాస్టిక్స్ చేసేవాళ్ళు కానీ వాళ్ళ ప్రాక్టీస్ అది. సాతానం చాలా తెలివైందండి. ఎంత తెలివైందంటే అది నిజంగా. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం ఒక్కసారి మీరు చూడండి. ఈ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఇది భవిష్యత్తు గ్రంథం అని మీకు తెలుసు. ప్రకటన గ్రంథము అన్నది భవిష్యత్తు గ్రంథం. ఈ భవిష్యత్తు గ్రంథంలో మనుషుల్ని ఎలా మార్చిందంటే, 12వ వచనంలో ఈ క్రూర మృగము అనే దానికి మనీకి ఉన్న పేరు క్రూర మృగం. దాతలు వేరు, హంతకులు వేరు. దాతలు త్యాగధనులు, ఆకలి తీర్చేవాళ్ళు, ప్రాణం పోసేవాళ్ళు దాతలు అవుతారు. మరి వీళ్ళెవరో ప్రాణం తీసేవాళ్ళు, నరహంతకులు. మరి వీళ్ళకి రూపకాలంకారంగా వాడే పదం ఏంటి? క్రూర మృగం. క్రూర మృగం రక్తాన్ని మరుగుతుంది. మీరు పాలుపోసి చిన్నప్పటి నుంచి అలవాటు చేసిన ఏదో ఒక రోజు బ్లడ్ దానికి నాలుక వెళ్ళకుండా పోదు, మొట్టమొదటిగా నిన్ను తినేయక తప్పదు. కనుక దాన్ని క్రూర మృగము జాతిలోకి వాటిని మనం చేర్చాం. కొన్ని జంతువులు క్రూర మృగాలు అవి. ధనాన్ని దేవుడు క్రూర మృగంతో పోల్చాడు. ఎందుకంటే తన పిల్లలైన ప్రపంచ మానవాళిని రాక్షసంగా చీల్చుకు చెండాడి తినేదే క్రూర మృగం. తన పిల్లల్ని కాపాడుకోవాలని ఆయన అనుకుంటున్నాడు. తన పిల్లల కొరకు తన కునుకు ప్రాణాన్ని, రక్తాన్ని కార్పించాడు 2000 సంవత్సరాల క్రితం. కానీ మనిషి ఈరోజు ఆ క్రూర మృగానికి బలైపోయాడు. క్రూర మృగానికి అలవాటైపోయాడు. ఒక మందు తాగేవాడు ఉన్నాడు అనుకోండి, మందు తాగేవాడు చచ్చిపోతాడు. అది వాడికి తెలుసు, డాక్టర్కి తెలుసు, మనకి తెలుసు. ఎవరైనా ఒకటే చెప్తారు, హాస్పిటల్కి వెళ్తే మీకు బతకవయ్యా, తాగడం మానేయాలి అని చెప్తాడు. ఇంటికాడ ఉన్నప్పుడు భార్య, ఏమండి మీరు చేస్తే మేమేమైపోతామండి అంటుంటుంది. ఇవన్నీ వింటుంటాడు. కామన్ వర్డ్స్ అంటారు ఇవి. వీడు వింటుంటాడు ఇవన్నీ అంతే. కానీ మందు
మానడు. ఒకరు కిడ్నీస్ ఫెయిల్ అయిపోయి అనుకోండి, డాక్టర్ అంటాడు ఈమెను తీసుకెళ్ళిపోండి అంటారు, లేకపోతే ఈయన తీసుకెళ్ళిపోండి అంటారు. అప్పుడు నువ్వు కొంతకాలం బ్రతకాలంటే డైట్ దగ్గర నువ్వు కొంచెం కంట్రోల్ చేయమ్మా, నువ్వు తిండి కొంచెం మార్చుకో అంటే, చచ్చిపోతానులేండి ఎలాగా చచ్చిపోతాను కదా పెట్టేయండి అంటది. అలవాటు పడిన ప్రాణం. ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత నీకు బ్లాక్స్ వచ్చాయా, నీ హార్ట్లో రక్త సరఫరా సరిగ్గా జరగటం లేదు, దయచేసి నువ్వు కొంచెం నాన్ వెజ్ కానీ ఫ్రైస్ కానీ అంటే వేపుడులు ఏమీ తినొద్దు నువ్వు అని చెప్తాం మనం ఎవరికైనా, ఈ బాధల్లో ఉన్నవాడికి, రోగాలతో బాధపడే వాళ్ళని. ఒకసారి 2 సార్లు, మూడోది ఇంక అయిపోతాడు. మొదటిసారికి చచ్చిపోతారు, 2 ఛాన్స్ 3 ఛాన్స్, 3 ఫైనల్ అనమాట. ఇదంతా కారణం నువ్వు కొలెస్ట్రాల్, కొవ్వు పదార్థాలు తినటం. మరి నువ్వు మానేయాలి అనగానే మరి ఎందుకు వాళ్ళు పట్టించుకోరు, తినవ్వండి. ఆ నాలిక తినే అంటుంది, లాగు నోటి దగ్గర తెచ్చే, నాలుగు దగ్గర తెచ్చే అంటది. అంటే చచ్చిపోతావని తెలుసుండు కూడా తింటారు వీళ్ళు, చచ్చిపోతావని తెలుసుండు కూడా త్రాగుతారు. ఈ రోజున సమాజంలో ఉన్నవారు అలాగే. మనీ చాలా ప్రమాదకరమైంది. దేవుడు దానికి పెట్టిన పేరు క్రూర మృగం. దీని గురించి దేవుడు ఒక చక్కటి సందర్భాన్ని రాశాడు, చూద్దాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం ఏమండి, మరి 12వ వచనంలో సగం మాట, భూమియు దానిలో నివసించువారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. మనుషులనట నాకు దండం పెట్టండి, నాకు దండం పెట్టండి, క్రూర మృగానికి నమస్కరించండి. ఈరోజు నమస్కారం ఏంటండి, ఏమైనా చేయగలరు దానికోసం, డబ్బు కోసం. ప్రాణాలు తీయగలవు, ప్రభుత్వాలు మార్చగలవు, దేశాలను కొల్లగొట్టగలవు. ఏమండి, ప్రతి చేయలేని పని అంటూ ఏమీ లేదండి, అన్ని పనులు చేస్తారు, ఇందులో అనుమానం ఏమీ లేదు. దోపిడీ, దగ, మనీ గురించి కదండి. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అట. ఒరే డబ్బు ఉంటే కొండ మీద కోతుని తెచ్చవచ్చు, అంత డబ్బు. ప్రతి డబ్బు తాలూకా భాషే. ఎవరి నోట విన్నా కరెన్సీ మాట, డబ్బు మాట, ఆస్తి మాట, డబ్బుల గురించి మాట్లాడుకుంటారు. షార్ట్ కట్లో డబ్బు ఎలాగ వస్తుందని కూడా ఆలోచిస్తున్నాడు, ఎందుకంటే అంత తొందరగా వీడు పోవడానికి ఇష్టపడుతున్నాడు. చాలా ప్రమాదకరమైంది. అందుకే ఇది ఏం చేస్తుందంటే మనుషుల్ని, భూమి మీద ఉన్న మనుషుల్ని, భూమియు దానిలో నివసించువారును నమస్కారము చేయనట్లు అది బలవంతము చేయుచున్నది అన్నాడు. అలా చేసి దీనికి ఒక చక్కటి ప్రతిమను చేశారు. ఎవరు? మనమే చేసాం ప్రతిమని. ఎలాంటి ప్రతిమ? అది ఆకాశము నుండి భూమికి మనుషులు ఎదుట అగ్ని దిగవచ్చున్నట్లుగా గొప్ప సూచనలు చేయుచున్నది అన్నాడు. 15 ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లు, ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడెను. గొప్పవారు కానీ, ఇది ఇంపార్టెంట్, 16వ వచనం, గొప్పవారు కానీ, కొద్దివారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి యందైనను దాని స్టాంపు వేయబడాలి. అలా వేయించుకోకపోతే క్రయ విక్రయములు చేయుటకు వారికి ఎవరికి అధికారం లేదు. అంటే నీకు అధికారం లేదా? నీకు అధికారం లేదు. మరి సొమ్ము ఎవరిది? నాది కదా. నా సొమ్ము మీద నాకు అధికారం లేదా? నీ సొమ్ము మీద నీకు ఎలాగ అధికారం ఉంటుంది? నోరుమే, నువ్వు 2,000 తీసుకో. లోపల 20,000 ఉన్నాయ్యా, నా కష్టార్జితం అది, ఇప్పుడు నాకు అవసరం అయ్యా, నాకు 2,000 కావాలంటే ఇన్ని తీసుకెళ్ళి బయటికి ఇసిరేయండి అంటారు, బయటకు తోసేయండి అంటాడు. నీది కదా మనీ. మా బ్యాంకులో డిపాజిట్ చేయండి, మీ డబ్బును చాలా జాగ్రత్తగా ఉంచుతూ ఉంటాడు మేనేజర్. ఇంటికి వస్తుంటారు అప్పుడప్పుడు బ్యాంకు మేనేజర్లు, మీ దగ్గర డబ్బు ఉంటే మా బ్యాంకులో వేయండి అని. అలాంటి బ్యాంకులో వచ్చి మన దగ్గర డబ్బులు డిపాజిట్ చేసుకొని తీరా మన డబ్బుకి వెళ్తే 2,000 కంటే ఎక్కువ. లైన్లో నిలబడితే సగంలో ఆగిపోద్ది. 1 గంటకు రండి అంటారు, మళ్ళీ 1 గంటకు వెళ్తే ఇప్పుడే అయిపోయింది అంటాడు. ఏం చేద్దాం అంటే ఇదంతా మన డబ్బు మీదే మనకు అధికారం లేదు. ఇంతకీ పవర్ ఎక్కడుంది? నీలో సంపాదించిన నీలో ఉందా? చేసిన నీలో ఉందా? డబ్బుని రూపకల్పన చేసింది నువ్వే కదా. నువ్వు దేవుడు డబ్బుకి.
క్రియేటర్, యు ఆర్ ఏ క్రియేటర్. మనిషి మనీని క్రియేట్ చేశాడు. డబ్బు మనీని ఎవరు కనిపెట్టారు? మీరే కదా, మనమే కదా కాగితాన్ని తీసాము, మరి కరెన్సీని మంచి రంగులు మార్చి బొమ్మలు వేసాం, అంతే కదండి. కరెన్సీని తయారు చేసింది మనం. దాని మీద మనకు అధికారం ఉండాలా? మన మీద దానికి అధికారం ఉందా? నీకు ఒకవేళ అధికారం ఉందనుకుంటే ఎవరైనా వెళ్ళి రేపు పొద్దున్న 4,000 మీ అకౌంట్లో నుంచి తీయండి, వెళ్ళి ఆ ఏటీఎం దగ్గర నిలబడి. అందులో డబ్బైనా లేకపోద్ది, వస్తే నీకు 2,000 కంటే 10 పైసలు ఎవరు. ఇక నీకున్న పవర్ ఏంటి? అందుకే మన పూర్వీకులు అంటారులే, వీడి నెత్తి మీద రూపాయి ఇట్టినా ఎవడు కొండ వీడినని. అంటే మనిషికి ఎంత విలువ ఉందో వాడు దిగజార్చుకున్నాడు, అంతే కదండి. వాడు దిగజార్చుకున్నాడు. ఒక విషయం మీకు గుర్తు చేయాలనుకున్నానండి. లిబియా దేశాన్ని గడాఫీ అన్నవాడు పరిపాలించాడు, మీ అందరికీ తెలుసు. లిబియా దేశాన్ని గడాఫీ అనేటటువంటి వాడు. మరి ఈ మిలిటరీ నుంచి కానీ జనరల్స్ ఎక్కువ పాకిస్తాన్కి ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే ప్రపంచంలో కొన్ని దేశాలు కూడా వాళ్ళకి ప్రజాస్వామ్య పాలన లేదు. ఎందుకంటే సైన్యంలో నుండే ఒక జనరల్ వాడు నాయకుడైపోతాడు, ఇంకా వాడిస్తే వచ్చినట్టుగా దేశాన్ని పరిపాలించడం మొదలు పెడతాడు. అలా పరిపాలించిన క్రూరులలో గడాఫీ ఒకడు లిబియా దేశానికి. వీడి దగ్గర ఎలాంటిదంటే ఈవెన్ ఆడవాళ్లే గన్మెన్ల కింద ఉంటారు. ఆడవాళ్ళు వాడికి గన్మెన్లుగా ఉంటారు. వాడిష్టం వచ్చింది వాడు చేసుకుపోతాడు. ఎదురొస్తే పాశవికంగా ఎంతో మందిని చంపించేసిన క్రూరుడండి వాడు. వాడు గడాఫీ అన్నవాడు. నిజంగా వాడు క్రూర పరిపాలనకు ప్రజలలో మరి వ్యతిరేక వర్గం ఒకటి తయారయ్యి ఎలాగైనా గడాఫీని దించాలి అని ఎన్నో ప్రయత్నాలు, సాహసోపేతమైన ప్రయత్నాలు చేశారు. ప్రపంచ దేశాలకు మొరపెట్టుకున్నారు. ప్రపంచ దేశం మరి లిబియాలో ఉత్పత్తి అవుతున్నటువంటి ఆయిల్ కానివ్వండి, బంగారం కానివ్వండి, ఆ దేశంలో చాలా ఎక్కువగా ఉందండి. ఎందుకంటే ఇదంతా మరి అబ్రహాం గారికి ఇచ్చినటువంటి పాలస్తీనా దేశం, పాలు తేనెలు ఊరే ప్రదేశం కదా ఇదంతా. మధ్యధరా సముద్రానికి తూర్పునున్న ఈ భాగం అంతా కూడా సౌదీ కానివ్వండి, ఇరాక్ కానివ్వండి, అదేవిధంగా సిరియా కానివ్వండి, ఓకే, వాళ్ళ కిందకు వస్తే ఈజిప్ట్ కానివ్వండి, ఆఫ్రికాలో ఇంకా ముందుకు యోర్దాన్ నదికి అవతల యోర్దాన్ నదికి మరి పశ్చిమాన కానీ యోర్దాన్ నదికి తూర్పు భాగంలో కానీ ఉన్నటువంటి దేశాలు, ఆసియాలో మరి డెమాస్కస్, గాజా స్ట్రిప్, జోర్డాన్, ఇవన్నీ పేర్లు ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఇప్పుడు మీరు అనుకునే పేర్లు ఇప్పుడు ఈరోజు ప్రపంచ పటంలో మీకు ఆ పేర్లే కనబడతాయి. డెమాస్కస్, జోర్దాన్, లిబియా, కిందకు వచ్చేసరికి ఈజిప్ట్, ఇంకా కిందకి వెళ్ళేసరికి ఎక్కువ భాగం మరి పాలుతేళ్లు ప్రవహించే మహాదేశానికి ఇశ్రాయేలు వారసులుగా అబ్రహాం సంతానానికి దేవుడిచ్చాడు. అది అలాంటి దేశంలో మరి గడాఫీ పరిపాలన లిబియాని జనరల్గా వీడు ఆక్రమించుకున్న తర్వాత నిరంకుశ పాలన ప్రజలు మంచి చెడ్ల ఆలోచించడం మానేశాడు. ఎందుకంటే మనిషిని పరిపాలించడం తప్పండి. మీరేమనుకోండి, ఒకవేళ నాకు సెంట్రల్ గవర్నమెంట్ పిలిచి మీకు ఎంపీ సీట్ ఇచ్చి మినిస్టర్ని చేస్తామన్నా వాళ్ళ పాదాలకో నమస్కారం, పార్లమెంట్కో నమస్కారం. నేను మంత్రి పదవి కొరకు లేను, రాజు. నేను నా దేవుడు నాకు పెట్టిన పేరేంటో తెలుసా? నీవు రాజువు అన్నాడు. నువ్వు రాజువు, యాజకుడవు. అంత పెద్ద పదవిలో ఉన్న నేను మంత్రి పదవికి వచ్చేటవా? అమెరికా వాడు పిలిచి, ట్రంప్ పిలిచి నువ్వు ప్రెసిడెంట్గా ఉంటావా అని అడిగినా నాకు ఒక అవకాశం ఇవ్వండి, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్లో ప్రపంచ దేశాలతో ఒక సంగతి చెప్పాలి, మీ దేశం ఏమైపోద్దో చెప్తాను నేనే ముందుగా. క్రైస్తవుడు పదవుల కోసం ఆశపడకూడదండి. ఎందుకంటే యేసును రాజుగా చేసేయాలనుకున్నారు ఎవరో ఆనాటి ప్రజలు. ఎందుకంటే ఏముందండి, ప్రార్థన చేస్తే రొట్టెలతో 8,000 మందికైనా ఈ పంచమంటాడు. ఒక 2 చేపలు ఉంటే చాలు, 3,000 మందికైనా 5,000 మందికైనా నాన్ వెజ్ పుష్కలంగా ఫిష్ కర్రీ ఇవ్వగలడు ఆయన. ఇకపోతే రోగాలు అంటారా, రోగాలు చచ్చిపోయినా సరే ఇలా తీసుకొచ్చేయమంటాడు.
లేపేస్తాడు యేసుక్రీస్తు. రోగాలున్నా, కుష్ఠరోగం కానివ్వండి, కాలు చేయలేకపోవడం, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానివ్వండి, యేసుక్రీస్తు ఏమైనా చేయకూడదు. నో, హాస్పిటల్లో ఉండవలసినంత అవసరం లేదు అని ఈ రకంగా ఆలోచించిన ఆనాటి స్వార్థపర నరజాతి క్రీస్తును రాజుగా చేసేద్దామని వచ్చారు. అప్పుడు ఆయన ఏం చేసేటట్టండి, దాక్కున్నట్టు వాళ్ళకి కనబడకుండా, పదవంటే ఎదురెళ్ళి పరిగెత్తుకు వెళ్ళిపోవాలి మనం, దండ నాకేసి అని. మీకు అర్థమైంది కదండి. వద్దు, నాకు ఈ దేశం వద్దు, నాకు ఈ పరిపాలన వద్దు, నేను ప్రపంచ చక్రవర్తిని. ఆయన ఎవరు అనుకున్నారు? ప్రపంచ చక్రవర్తి, విశ్వానికి రారాజు ఆయన. ఆఫ్టర్ ఆల్ సూర్యునికి 3వ గ్రహం చిన్నది ఈ బంతి, ఈ బంతిలో నేను రాజున, అది యోదయ దేశానిక, చాలా చిన్నదయ్యా అని. వద్దు, నాకు ఈ పదవులు వద్దు. ఈరోజు మన వాళ్ళంతా, నా పిల్లలంతా కూడా ఎప్పుడూ ఏ పదవికి ఆశపడనే వాళ్ళై, అవసరమైతే మన రక్తాన్ని, మన ప్రాణాన్ని మన సభ్య సమాజానికి మనం అందిద్దాం, సర్వసేవలు వాళ్ళకి చేసి పెడదాం. యేసు మనకు నేర్పించిన బోధ విధానం అదే కదండి, ఇంకే కాలేదు కదా. ఆయన మీలో ఎవరు గొప్పవారై ఉండాలనుకుంటున్నారో వాళ్ళు మీ శిష్యులు పాదాలు కడగమని నేర్పించి వెళ్ళిన మహనీయుడు ఆయన. ఈ చరిత్ర 2000 సంవత్సరాల క్రితం మనం విన్నాం, కానీ క్రైస్తవ్యంలో అది లేకుండా పోయింది. ఇకపోతే గడాఫే పరిస్థితి ఎలాగుంది? నిరంకుశ పాలకుడిగా మారిపోయాడు. చివరికి ఆయన నిర్ణయించుకునేది తెలుసండి, బంగారు నాణ్యాలు కరెన్సీగా దించాలనుకున్నాడు. ఎందుకంటే విపరీతమైన బంగారం ఉందండి అక్కడ లిబియా దేశంలో, విపరీతమైన బిజినెస్, ఆయిల్ బిజినెస్ ఉంది. బంగారు నాణ్యాలు దించాలనుకున్నాడు. నువ్వు బంగారాలు నాణ్యాలు, బంగారు కరెన్సీ దించిన ప్రజల గుండెల్లో నువ్వు ఎప్పుడు చంపేయాలని నేను చూస్తున్నారు. బంగారు నాణ్యాలు దించాలనుకున్నాడు. ప్రజల కోసం అనుకుంటున్నారు మీరు? కాదండి, 150 టన్నుల బంగారం అండి అడిది. సద్దంగాడి క్యారెక్టర్లు అడిది ఇడిది 150 టన్నులు, 1 టన్నుకు 1000 కేజీలండి. ఇలాంటి 150 టన్నులు బంగారం అండి అడికి. ఇకపోతే కరెన్సీ కట్టలు. నువ్వేం చేస్తావు? ప్రజలకి డబ్బు అంతా నువ్వు దాచుకున్నావు, ప్రజలకేం సేవ చేస్తావు? ప్రజలకేమిస్తావు నువ్వు? ఆ దేశం ఏం చేసిందో మీ కళ్ళారా మీరు చూడండి. నేనేదో న్యూస్ చెప్పటం లేదు, మీ కళ్ళారా మీరే చూడాలి. గడాఫీ చివరి స్థితి. దానికి ముందు ఒక వాక్యాన్ని మీకు చదివి వినిపిస్తాను. ఏమండి, ఒక్క వాక్యం మీరు చూడండి. యాకోబు 1వ అధ్యాయం 11వ వచనం. యాకోబు 1వ అధ్యాయం 11వ వచనం. సూర్యుడు ఉదయించి వడగాలి, వేడి గాలి కొడితే ఆ పువ్వుకి వేడిగాలి తగిలిందనుకోండి, పువ్వు రాలిపోతుంది. ఆ వడగాలికి దానిలో ఉన్న అందం, దానిలో ఉన్న సువాసన అంతా నశించిపోతుంది అన్నాడు. చూసారా? బాగా వినండి. నిజంగా ఆయన మన కళ్ళ ముందు జరిగిన వాటిని రూపకాలంకారంలో మహాజ్ఞానాన్ని బోధించడం మొదలుపెట్టాడు. ఆయన రాయించాడు 66 పుస్తకాలు. మహాజ్ఞాన ఘని. లిబియాలో ఉన్న బంగారం కంటే, ఆఫ్రికాలో ఉన్నటువంటి బంగారు గనులు ఉన్నటువంటి ఆ దేశం కంటే, ఇండియాలో ఉన్న కోలార్ మైన్స్లో ఉన్న బంగారం కంటే, ప్రపంచ దేశాలలో ఎన్ని ఉత్పత్తులు, ఎంత సంపద ఉన్నా విశ్వాన్ని కలిగించిన మహాజ్ఞానం బంగారాన్ని పుట్టించింది ఆ మాటే, డైమండ్స్ను పుట్టించింది ఆ మాటే, నీవు నిలుచున్న నేలలో ఆయిల్ పుట్టించింది ఆ మాటే. ఆ మాటే నీకు ధనం కావాలి. ఆ మాటల్లో ఎంత నాలెడ్జ్ ఆయన పెట్టాడో చూడండి ఒకసారి. సూర్యుడు ఉదయిస్తాడు, ఎర్రగా మండుతుంటాడు. ఆ మండేటప్పటికి సూర్యోదయం రాత్రంతా చల్లదనానికి ఆ చెట్టు ఒక పుష్పాన్ని చక్కగా ఆ పుష్పం విప్పుకుంటుంది ఆ మొక్కకి. అప్పుడు ఎంత అందంగా కనబడతాయి. దాని మీద పడిన మంచు బిందువులు ఎంత తలతల్లాడుతుంటాయి. కానీ వడగాలి ప్రారంభం అవుతుంది, నేల వేడెక్కుతుంటుంది. అప్పుడు దానిలో ఉన్న సొగసంతా రంగు మారిపోతుంది. దానిలో ఉన్న యవ్వనం సమసిపోతుంది, వడలిపోతుంది, వాడిపోతున్నట్టుగా మారిపోద్ది. సాయంకాలానికి రాలిపోతుంది. చదువునైనప్పుడు దాన్ని. అలాగే ధనవంతుడు, వాడు గడాఫే కానీ సద్దాం హుస్సేన్ కానీ, ఏమండి, ఎవరైనా మిలియనర్స్, ఏమండి, బ్లాక్ మనీ ఉన్నవాళ్ళు,
ఈరోజు మైదానంలో వాళ్ళకున్న డబ్బు కంటే ఎక్కువగా డబ్బు ఉన్న వాళ్ళందరికీ ఇది వర్తిస్తుందండి. మనకు సరిపోయినంత మన దగ్గర ఉంచుకుందామండి. ఇంకా ఉందా, పక్క ఆయనకి ఇద్దాం, మీరు తీసుకోండి అని. అందరికీ చెప్తున్నానండి, ఇది మీ జీవితంలో జరిగి తీరుతుంది. ఇది అబద్ధం కాదు, దేవుడు చెప్పిన మాట. ఈవేళ కాకపోతే రేపైనా మీ జీవితంలో సంభవిస్తుంది. ధనవంతుడు తన ప్రయత్నములలో వాడిపోవును, ఓడిపోవును, వాడిపోవును, చచ్చిపోవును. నిజమా అండి? నమ్ముతారా దీన్ని? చచ్చిపోతామండి. ఎందుకు చచ్చిపోతామండి? ఏమండి, ఎలా ఓడిపోయారంటే మొన్న డబ్బు తీసుకొచ్చి చింపేసి కాల్చేస్తున్నారండి. దీన్ని ఏమంటారు చెప్పండి? పీతలకు ఇవ్వా? వాడికి అలవాట్లేదు, ఇవ్వటం వాడికి అలవాట్లేదు, సంపాదించడం. తగలబెట్టడానికని ఇష్టపడుతున్నాడు, తగలబెట్టడానికని ఇష్టపడుతున్నాడు. కానీ ఎన్ని నోట్లు చింపేశారండి, ఎంత నిప్పంటించారండి దానికి. గడాఫీ జీవితాన్ని ఒక్కసారి మీరు చూడండి. లైట్స్ ఆపండి ఆయన. According to some, it's about protecting civilians. Some are convinced intervention in Libya is all about currency, specifically Gaddafi's plan to introduce the gold dinar, a single African currency made from gold, a true sharing. To the military intervention, he called on African and Muslim nations, and Libya has 144 tons of gold. The UK has double that, but 10 times the population. Or maybe launch a gold dinar currency. Any move such as that would certainly not be welcomed by the power elite today who are responsible for controlling the world's central banks. So yes, that would certainly... باش نديروها عارف لا ان شاء الله. هاي كنا بنحصل 5 دقائق في الليل هذه. تكسب فيه. تكسب لو ما تاخذ 5 دقائق حد جاك. حي. Overnight, the body of the dictator was placed on the ground for all in the city of Misrata to see for themselves. It's expected that he will be buried today in accordance with Muslim tradition, but that funeral may be delayed. లిబియా దివంగత అధ్యక్షుడు గడాఫీ మృతికి సంబంధించి మరొక వీడియోను బీసీసీ ఛానల్ ప్రసారం చేసింది. సరిగ్గా చనిపోయే ముందు ఆయనను ఎలా చిత్రహింసలు పెట్టారో ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తుంది. దాదాపు 5 ఏళ్ల క్రితం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన కొత్త వీడియో సోషల్ నెట్వర్క్లో విస్తృతంగా సర్క్యులేట్ అవుతుంది. నియంతగా పేరు తెచ్చుకున్న గడాఫీని లిబియాలో తిరుగుబాటుదారులు దాడి చేసి హతమార్చారు. చివరి క్షణాల్లో దెబ్బలతో రక్తం కారుతున్న శరీరంతో దీనస్థితిలో గడాఫీ కనిపించారు. ఆయన్ని రోడ్లపై ఊరేగిస్తూ అత్యంత దారుణంగా హతమార్చారు. రెబల్ ఫైటర్ ఐమాన్ అల్మానీ అనే వ్యక్తి ఈ వీడియో ఫుటేజ్ను తన మొబైల్లో చిత్రీకరించాడు. గడాఫీ హత్యకు వాడిన హ్యాండ్ గన్ తన వద్దే ఉందని, ఆ ఆయుధం లిబియన్ విప్లవానికి చిహ్నంగా మారిందని చెప్పాడు. ఏమండి, బంగారంతో నాణాలు చేయించాలని, బంగారాన్ని అంతా దాచుకోవాలని, నిజంగా ఎంత బిస్కెట్స్ తయారు చేశారు చూసారా, బంగారం బిస్కెట్లని. నెంబర్ 1 మేలిమి బంగారంతో చేయబడిన బిస్కెట్స్ అండి అవి. ఏమైనా పట్టుకెళ్ళాడా? తగిలి కొడుతున్నారండి, కుక్కను చంపినట్టు చంపుతున్నారండి. డబ్బు దాచుకున్న ప్రతి వాడికి చివరి గతది. క్రూర మృగం అది. పాలు త్రాగినట్టుగా నీకు వంగి నమస్కరించినట్టుగా కనబడుతుందా ఈ క్రూర మృగం? ముందు అలాగే కనబడుతుంది నీకు. ఏదో ఒక రోజు నిన్ను చీల్చి చెండాడి చంపుతుంది.
నీ ఎవరు కావాలి నీకు యజమాని, నీవేమైపోతావు అని తన కొడుకును పంపించి సిలువలో రక్తం కార్పించిన యేసుక్రీస్తు నీకు అన్న కదా. ఆయన చెప్పిన మాటలు ఒకటైనా నీ జీవితాన్ని మార్చాయా? లేదే. నీ కన్న తండ్రి నిన్ను భూలోకానికి పంపింది నువ్వెక్కడ బంగారాన్ని వజ్రవైడూర్యాల్ని సంపాదించి కరెన్సీ కట్టలు ముద్రించి దాచిపెట్టుకోవడానికి కాదు కదా. ఆయన ఇచ్చిన ఈ జీవితం ఆయుష్కాలం ఆయన కొరకు నువ్వు పని చెయ్యాలని. ఏం పని చేస్తున్నావు? అది చెయ్యకపోగా ఒక క్రూర మృగానికి బానిసగా మారిపోతే ఆ క్రూర మృగము చివరికి నిన్ను ఎలా వెంటాడి వేటాడుతుందో ఈ చరిత్ర చెబుతుంది మీకు. ఇది ప్రపంచ దేశాలలో లిబియా ఒక దేశం. ఆ దేశంలో జరిగిన సంఘటన మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన మరొకటి క్లియర్ ఇన్సిడెంట్ ఒకటి చెప్పమంటారా? మంచిది, నేను చెప్పను, చూపిస్తాను మీకు. ఎందుకంటే మీరు టీవీలో చూపిస్తేనే నమ్ముతారు, నేను చెప్తే నమ్మరు. జనం ఎలాగైపోయారంటండి, వాళ్ళు నిజం చెప్పినా అబద్ధం చెప్పినా మీడియా వాళ్ళదే రైట్ అంటారు. మీరు అన్నీ నిజం కావాలవి, కొన్ని నిజం 300 అబద్ధం. అందుకే మీడియాని మీరు ఎప్పుడు నమ్మకండి, నమ్మొద్దు అని చెప్తాను. నిజం చెప్పినప్పుడు నమ్మండి, అబద్ధం చెప్పినప్పుడు మాత్రం అస్సలు నమ్మకండి. కానీ 75% అబద్ధాలు చెప్తారు, అది మాత్రం గ్రహించండి. మీడియా వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉండరండి. ఎందుకంటే మన మీటింగ్లకు మీడియా వాళ్ళు రారు. ఎందుకంటే వాళ్ళేదో ధర్మప్రభువులాగా, వారేదో నిజాయితీ పరుల్లాగా. ఆఫ్టర్ ఆల్ 50 మంది ఉంటారు వాళ్ళు, ఆ స్టాఫ్ అంతా. ఆ విలేకరులు కానివ్వండి, ఫోటోగ్రాఫర్లుగా, కెమెరామెన్లు కానివ్వండి, అందులో డిఎం కానివ్వండి, అది కొంత స్టాఫ్ అనౌన్సింగ్ అవి ఆ స్టాఫ్ అక్కడ అనౌన్స్ చేసేవాళ్ళు కానీ అంతా కలిపి 50 మంది ఉండరండి. ఒక్కొక్క ఈ న్యూస్ ఛానల్లో ఎవరు ఉండరండి. వీళ్ళకి ఆంధ్ర రాష్ట్రమే గజగజలాడిపోద్దండి వాళ్ళ ముందు. వాళ్ళేవో దేవుళ్ళ, వాళ్ళకి మీరు భయపడతారేంటి? ఆలోచించండి మీరు. ఏమండి, ఎప్పుడు చూసినా మంత్రులు, పోలీసులు, ప్రజలు, అధికారులు నేరాలు బయటపెడుతున్న వీళ్ళు అసలు వాళ్ళ గురించిన నేరాలు బయటపెట్టి ఏ ఛానల్ లేదేటి? అదే జైశాలి ఛానల్. ప్రపంచంలో అండి, మళ్ళీ చెప్తున్నాను మీకు, ప్రపంచంలో. అందులో మనకి మన జెమినీ న్యూస్లో మనకు ఒక శత్రువు ఉన్నాడు, అగర్భ శత్రువు, గడసర్ప పుత్రుడు. వాడే సాయి. వాడి పేరు సాయి. కసాయి. సాయి కాదండి, వాడు కసాయి. ఎందుకంటే ఈ సాయి అనే వాడి విషయంలో మీరు అంతా చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా మన గురించి ఏ న్యూస్ వచ్చినా ముందు వాడి దగ్గర వస్తుంది మనది. అయితే కొంతకాలం చూడాలి కదండి. జలప్రలయం వెంటనే రాలేదు కదా. ఆత్మరూపిగా వెళ్ళి చాలాసార్లు బోధించిన తర్వాతే ముంచేశాడు అందరినీ. ఆ ముప్పు అనేది వాని కోసం ఎదురు చూస్తుంది. ఆ వచ్చే రోజు మీ కళ్ళతో మీరు అందరూ చూసి ఆనందిస్తారు, కంగారు పడకండి. దేవుని పిల్లలారా, ఏ క్రూర మృగాన్ని అయితే వీళ్ళు ప్రేమించారో ఆ క్రూర మృగం వాళ్ళు ఎలా వెంటాడింది. అలాగే మన రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి వాడు వచ్చాడు. వాడి పేరు నయీం. ఎప్పుడు ఆడవేషంలోనే తిరిగావాడట. అలాగే ఉంటాడులేండి, ముక్కది చక్కగా కళ్ళై కాటికది పెట్టుకొని ఆడపిల్లలాగా ఉంటాడు, బురక వేసుకొని. ఎక్కువ ఈ నయీంకి పోలీసులు తెలుసు, మంత్రులు తెలుసు, పెద్దలు తెలుసు, అఫీషియల్స్ తెలుసు. వీళ్ళందరి అండదండలతో వేల కోట్ల రూపాయలు సంపాదించి మనుషులను చంపితే ఆ చంపే వ్యక్తి యొక్క ఆధారం లేకుండా ఊరికి దూరంగా తీసుకెళ్ళి దాని మీద పెట్రోల్ పోసి బూడిదైపోయినంత వరకు ఆ శవం కాలిపోయినంత వరకు అక్కడే వాడు అనుచరులు పెట్టి మళ్ళా వచ్చేవాడు. ఇతని చరిత్ర రాష్ట్రంలో గత 2-3 నెలల క్రితం భయంకరంగా మీరు చూశారు. ఇతని గురించి ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టినవాడు. కసాయి కాసుల కోసం ఆశపడి కర్కశంగా చచ్చిపోయాడండి. అది మీరు చూడాలి. లైట్స్ ఆఫ్. తన దగ్గర 300 కోట్లకు పైగా నగదు ఉందని నయీం 2011లోనే ప్రకటించాడు. నయీం హతమైన తర్వాత అతని ఇళ్లలో, బంధువులు, అనుచరుల ఇళ్లలో పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. కానీ కేవలం 2.5 కోట్ల నగదు మాత్రమే బయటపడింది. దీంతో పోలీసులు షాక్ అయ్యారు. మరి
నగదంతా ఎక్కడ దాచాడనేది వారికి మిస్టరీగా మారింది. మోస్ట్ వాంటెడ్ నయీం క్రైమ్ చాప్టర్ క్లోజ్ అయింది. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో పోలీస్ కాల్పుల్లో నయీం హతమయ్యాడు. స్పాట్ ను సందర్శించిన మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ రమా రాజేశ్వరి ఎన్కౌంటర్ ను ధృవీకరించారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఎన్డీవర్ కార్లో పారిపోయే ప్రయత్నం చేశారన్నారు. ఆ క్రమంలో పోలీసులపై కాల్పులు జరిపారన్నారు. అయితే డ్రైవర్ పారిపోగా మరో వ్యక్తి పోలీసుల ప్రతి కాల్పుల్లో చనిపోయాడన్నారు. స్పాట్ లో AK-47 సహా షాట్ గన్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక అటు అల్కాపురి కాలనీలో శంషాబాద్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ ఇంట్లో నయీం భార్య భావమర్ది ఉన్నట్లు గుర్తించారు. భారీగా నగలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. నగదు బంగారాన్ని లెక్కించేందుకు మెషిన్లను కూడా పోలీసులు తీసుకెళ్లారు. భువనగిరి, నల్గొండలోని నయీం ఇళ్లలో కూడా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఓ ఆడి కార్ను స్వాధీనం చేసుకున్నారు. నయీంపై 100కు పైగా కేసులున్నాయి. వాటిలో మర్డర్ కేసులే ఎక్కువ. రియల్ దందాలు, సెటిల్మెంట్లలో ఆరితేరిన నయీం కోటి రూపాయల డీల్లో భాగంగానే షాద్ నగర్ లో అడ్డా వేసినట్టు తెలుస్తోంది. వ్యాప్తిలో భాగంగా నయీం కోసం సర్చ్ చేస్తున్న క్రమంలో షాద్ నగర్ లో ఎన్కౌంటర్ జరిగింది. కత్తి పట్టినవాడు ఏదో ఒకనాడు కత్తికే బలవుతాడన్న నెత్తుటి నిజం నయీం విషయంలోనూ నిజమైంది. నయీం ద మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. మీరు రాసుకోండి, మెజర్మెంట్స్ రాసుకోండి. అది బులెటిన్ చేయండి. అది మీరండి ఇక్కడ సార్. ఈ వాస్తవాలు మీకు ఎందుకు కళ్ళకు చూపిస్తున్నాను అంటే మీ మనస్సు మారాలిగా. మనసు మారాలి. కసాయి కాసులు నమ్మిన ప్రతి వాడుకు కర్కశంగా పాశవికంగా చచ్చిపోతాడండి. మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి ఏమండి. ఒక 100 రూపాయలు దేవునికి ఇవ్వగలవా మనం? చందా వచ్చినాడు ఒక 100 రూపీస్ కరెన్సీ నోటు వేయగలవా? వేయగలవండి. మరి చిల్లర ఎందుకు పడేస్తున్నారు ఏమండి? ఒకసారి మీ అనుమానం ఉంటే ఎవరైనా చందా లెక్క పెట్టేవాడు వచ్చాడండి. దేవుని సభలవి, అందులో మనీ సభలు, మనీని విలన్గా చూపించే సభలు ఇవి. దేవునికి దూరం చేస్తున్న మీ శత్రువు యొక్క సభలు ఇవి. ప్రపంచం తెలుసుకోవలసిన వినవలసిన సభలు ఇవి. మరి దీనికి దేవునికి ఇవ్వటానికి మీ దగ్గర కరెన్సీ లేదా? 100 ఇవ్వలేరా? 50 రూపాయల నోట్ ఇవ్వలేరా? పోనండి బ్యాంక్ ATMలోంచి డబ్బులు రావట్లేదు 100 రాదా? దేవుని పిల్లలారా, కసాయి కాసుల కర్కశ క్రూర మృగానికి ప్రతి మనిషి తన మనస్సు బలైపోయిందండి ఈరోజు. దేవుని ప్రజలకు ఇవ్వటానికి మనసు లేకపోయినా కాల్చటానికి మనసు వచ్చింది చూసారా వాడికి? ఏంటండి వాడి మనస్సు? రాయి అయిపోయిందండి వాడి హృదయం. ఇన్ని కట్టలు కాలుస్తున్నావే. ఈ రాత్రి నుంచి 100, 1000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు చెల్లవని గవర్నమెంట్ నుంచి తాకీదు వచ్చిన తర్వాత పేదవాళ్ళ వీధుల్లో జల్లుకుంటూ పోవచ్చు కదా. కర్నూలులో ఉన్న పేదవాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికీ జల్లుకుంటూ ముసుగేసుకొని వెళ్ళి జల్లైపోని రోడ్డు మీద అడుక్కున్న వాళ్ళకి జల్లేస్తుండు తీసుకెళ్ళి. ఏమండి, మందులు లేక వైద్యం అందక ఎంతోమంది ఆ కాసులు లేక ప్రాణాలే పోగొట్టుకుంటున్నారే. పంచటానికి మనస్సు రాని ఈ మానవ మృగానికి కాల్చటానికి మనసు వచ్చింది. రాక్షసంగా కర్కశంగా చావడానికి మనసు ఒప్పుకుంటుంది. కానీ మనిషి కాసులు వదలడానికి ఒప్పుకోడండి. ఒక సద్దంగాడు మరణించిన సంగతి మీరు నిన్న చూశారు. ఒక గడాఫీ మరణించిన సంగతి మీరు చూశారు. ఏ డబ్బును ఆశించారో ఆ డబ్బుతోనే వాళ్ళు పోయారు. వాళ్లే చెప్తున్నారు మన మాటలన్నీ విని. ఇప్పుడు ఈరోజు మీడియాలో వస్తున్న మాటలన్నీ పీడీ సుందరరావు మాటలు అవన్నీ. కత్తి పట్టుకున్నవాడు కత్తితో పోతాడని. సొంతంగా సినిమాలు కూడా తెస్తున్నారు తెలుసండి. కరెన్సీలో 1000 నోటు మీద కానీ 500 నోట్ల మీద కానీ ఈరోజు 2000 నోట్ల మీద కానీ గాంధీ గారి బొమ్మ ఉంటుంది మనకు తెలుసు.
గాంధీ గారు స్వాతంత్రం తీసుకొచ్చిన మహనీయుడు. ఆయన ఏమన్నాడు? మద్యపానం నిషేధించండర్రా నా కోరిక, ఆడబడుచులకు జీవితాన్ని ఇవ్వండర్రా, భర్తలుగా మీ భార్యలతో మీ కుటుంబాలతో సుఖంగా ఉండండర్రా, మందు తాగి చావకండర్రా అని మద్య నిషేధాన్ని చేస్తే, అదే నోటు మీద 1000 రూపాయల నోటు మీదో 500 నోటు మీదో గాంధీ బొమ్మ ఇచ్చారా బాబుకు, పెద్ద సీసా ఇచ్చారా అని అడుగుతున్నావు. అంటే ఆ ఫోటోలోన గాంధీ నరకంలోనో స్వర్గంలోనో ఉండి ఏమనుకుంటాడు? భారతీయులు ఎంత మనోభావాలు ఎంత గొప్పవని. అవమానపరచడం కాదా మీరు? ఆ నోటు తీసుకెళ్ళి బ్రాందీ షాపులో ఇచ్చినప్పుడు మీకు అసహ్యంగా అనిపించలేదా? మందు సీసాకుండా ఏమి సంస్కరిస్తుందండి దేశం? ఏమండి, ఎంతవరకు ఆలోచిస్తుందండి ఈ సమాజం? ఈరోజు మీటింగులు 4 రోజులు అయిపోతాయి, వెళ్ళిపోతారు, మామూలే, మళ్ళా మామూలే. బడికి వెళ్తే ఆ వస్తుంది, 2వ రోజు 3వ రోజు వెళ్తే ఆ వస్తుంది. మరి మీటింగులకు ఎన్ని రోజులు వచ్చినా ఏమీ రాదు మీకు. ఎందుకు? ఒక పాఠం మేము ఎందుకు నేర్చుకోవాలి, వీడు చెప్తే మేము వింటామా అని చస్తారు తప్పితే భయపడరు, చస్తారు. కారణం, నువ్వు చస్తావని చెప్పిన మందు ఆడేలాగా మానడు, మీరు చస్తారని చెప్పిన మీ మనసు మారదు. మరి సలనుడు సభలు ఎందుకు? నా ఇంటి దగ్గర ఉండనిస్తారా ఈ దేవపాలు కానీ దాసు కానీ? వచ్చేయండు మా కర్నూలు వచ్చేయండు. వచ్చాను, చెప్తున్నాను, మీరు వింటారా? వింటారో లేదో రేపు కానుకల తర్వాత చూస్తాను మిమ్మల్ని. మరి జడ్జిమెంట్ ఓట్లు ఎలాగండి? ఓట్లు బట్టే కదండి నాయకుడు అవుతాడు ఆయన. ఇన్ని లక్షల ఖర్చు పెట్టి వీళ్ళు మీటింగులు పెట్టుకున్నారు, నాకు 10 పైసలు ఇవ్వలేదండి వీళ్ళు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మీకోసం వచ్చాను నేను. ఒకసారి మరలా ఈ మనోనేత్రాలను తెరవటానికి పీడీ సుందర్రాగా ఒకవేళ జీవితంలో నాకు ఆఖరి సమయం ఏమో 68 ఏళ్ళు వచ్చాయి. మరలా నా పిల్లల దగ్గరికి వెళ్తాను, ఒకసారి చెప్తాను. పౌలు గారు ప్రయాణంలో ఏ పట్టణంలోనికి వెళ్ళాడు, మళ్ళీ అదే పట్టణానికి మళ్ళీ వెళ్ళి చెప్పుకుంటూ తిరిగి వచ్చేవాడు. మా ప్రయాణం కూడా అంతే. ఈ వేదిక మీద ఉన్న నా పిల్లల ప్రయాణం అంతా అదే. ఈ సభలు నిర్వహించిన వారి ఉద్దేశము అంతే. ఒక్కసారి వచ్చినరా? మీరు మారారో లేదో రేపు మీ కానుకలను బట్టి నాకు రిజల్ట్ అనేది వస్తుంది 4వ రోజుకి. మారండి. ఈ కరెన్సీ మాయను నమ్మకండి, ఈ కాగితాన్ని నమ్మకండి. దేవుడు జాన్ గూటన్బర్గ్ను పుట్టించాడు, చెట్లలో నుంచి పేపర్ను తీయించాడు, ఆ పేపర్ల మీద దేవుని మాటలను ముద్రించాడు. అదే ప్రపంచంలో మొట్టమొదటి ముద్రణ. ఆ మొదటి ముద్రను వెనకకు తోసి ప్రపంచ దేశాలలో ఎన్నో రంగుల ముద్రలతో రంగు కాగితాలను దించింది ఈ సమాజం. నిన్ను నాశనం చేసేదానికి నువ్వు ప్రాణం పోసావు. నిన్ను నాశనం చేసే కరెన్సీకి నువ్వు ప్రాణం పోసావు. నీకు ప్రాణం పోయడానికి నీ తండ్రిని యేసుని పంపించాడు ఈ లోకానికి. ఎవరి ప్రేమ మీకు అర్థమైంది? ఒక్కసారి మరలా ఈ కషాయ కాసుల పాటను ఒక్కసారి మళ్ళా మనం ఈ రాత్రి వీక్షిద్దాం. రాత్రి చాలామంది రాలేదు కదా, ఒకసారి పాట చూడండి. లైట్స్ ఆఫ్. మీరు దేవునికి నీ సిరికి నీ దాసులుగా ఉండనేరరు. రంగుల రూపాలలో ఉంటుంది ఈ ప్రతిమ, రూపాలు మార్చుకుంటుంది రూపాయిగా ఈ ప్రతిమ. రంగుల రూపాలలో ఉంటుంది ఈ ప్రతిమ, రూపాలు మార్చుకుంటుంది రూపాయిగా ఈ ప్రతిమ. కొనాలన్న అమ్మాలన్న అధికారం ఎవరికీ లేదు,
ప్రపంచంలో ఏ ఒక్కరికి ధనము లేకుంటే విలువ లేదు. వచ్చింది వచ్చింది ప్రతిమై దెయ్యం వచ్చింది, దేవుని స్థానం నాదంటూ అధికారిని నేనంటుంది. మనిషి చేత చెయ్యబడిందే యజమాని అయ్యింది. దేశంలో నోటు పోటుకు సామాన్యులు వెలువెల్లాడుతున్నారు. పాత నోట్ల కష్టాల సంగతి దేవుడెరుగు. ఇప్పుడు జేబులో ఉన్న కొత్త నోట్తో నరకం మొదలైంది. ఈ 2000 రూపాయల నోటు పట్టుకుని వాళ్ళు అక్కడికి వెళ్ళి నానా తిప్పలు పడుతున్నారు. అట్లాంటి జనాలు చాలా మంది ఉన్నారు. మన ముందు ఒక అతను 2000 రూపాయల నోటు ఎప్పుడు డ్రా చేశారు? నిన్న 11వ తారీఖున 10 గంటలకు డ్రా చేశాను. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు మారలేదు. ఎక్కడికి వెళ్ళినా ఏ షాప్కి వెళ్ళినా చిల్లర లేదని చెప్తున్నారు. ఎలా ఉందండి మీ దగ్గరికి కొత్త 2000 రూపాయల నోట్లు తీసుకొస్తున్నారా కస్టమర్? తీసుకొస్తున్నారండి. చేస్తున్నారా మీరు చిల్లర? చిల్లర ఎక్కడ తెమ్మంటారండి? ఎంతమంది తెమ్మంటారు? 1 నెంబర్ 2 నెంబర్ 3 నెంబర్స్ ఇస్తాను. ప్రతి ఒక్కరు చేస్తే దానికి చిల్లర ఇవ్వాలంటే కష్టం, మాకు కష్టం ఉంటుంది. చాలా ప్రాబ్లం ఎక్కువైపోతుంది వల్ల. ఒకే ఒక్క రూపాయితో దేశం తలరాత మారిపోతుంది. ఇప్పుడంతా మీ చేతుల్లోనే ఉంది. మీరు తలుచుకుంటే ఇండియాను ఒక్క నెలలో సూపర్ పవర్ గా తయారు చేయొచ్చు. మనిషి చేత చెయ్యబడిందే యజమాని అయ్యింది. సృష్టికర్తకు ప్రతిగా సిరిదేవుడయ్యింది. ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉంటావా? ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషిస్తావా? రంగు రంగుల రూపాలలో ఉంటుంది ప్రతిమ, రూపాలు మార్చుకుంటుంది రూపాయిగా ఈ ప్రతిమ. రంగు రంగుల రూపాలలో ఉంటుంది ప్రతిమ, రూపాలు మార్చుకుంటుంది రూపాయిగా ఈ ప్రతిమ. నా పేరు రూపాయి. పాట చదువుతున్నానండి. నా పేరు రూపాయి, నాకు అనేక రూపములు ఉన్నవి. భారతదేశంలో నన్ను రూపాయి అంటారు. నాకు తెలిసిన మాట. ప్రతి వ్యక్తి నన్ను అభిమానిస్తాడు, ప్రేమిస్తాడు. ప్రపంచంలో నన్ను బాగా ఆరాధిస్తారు. నా కుటుంబం చాలా పెద్దది. 1 పైసా, 2 పైసలు, 5 పైసలు నాను, 10 పైసలు నాను, 25 పైసలు నాను, 50 పైసలు నాను మొదలైనవి. వీటిని నాణ్యములు అంటారు. నేను 2 రూపాయల్లో లభిస్తాను. నాణ్యముల రూపంలోను, నోట్ల రూపంలోను. 1, 2, 5, 10, 20, 50, 100, 500, 1000. నేను నాణ్యములు ముద్రించు టంకశాలలో జన్మిస్తాను. ఎవరిచ్చారు జన్మదినికి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వాళ్ళెవరో 3 తలకాయలు 6 కాళ్ళు ఉన్నాడు అనుకున్నారా? మన మధ్య నుంచి చదువుకొని ఆఫీసర్స్ అయిపోయి అక్కడికి వెళ్ళి ఈ నోట్ల మీద సంతకం పెట్టి మనకు పంపుతున్నారు. నన్ను మీరు పూజిస్తారు, దేవుని మీరు మర్చిపోతారు. మనిషి చేత చెయ్యబడిందే యజమాని అయ్యింది. సృష్టికర్తకు ప్రతిగా సిరిదేవుడయ్యింది. రూపాయి కదా. చిన్నపిల్లలకి చూడండి, చిన్నప్పటి నుంచి వాళ్ళ బుర్రలో ఎలా పాఠం పెడుతున్నారు మన వాళ్ళు. నా పేరు దేవుడు, నేను మిమ్మల్ని కన్నాను, మీరు బుద్ధిగా బ్రతకాలి, మీ చుట్టూ ఉన్నవారు నీ సొంత సోదరులు. పాఠాలు ఉన్నాయండి? ఆ పాఠాలు ఉండవు. ఏమంటే ఇదండి క్రోధం ప్రపంచాన్ని శాసించింది. పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడింది క్రీస్తు యేసుకే. పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడింది క్రీస్తు యేసుకే. అధికారిని కానని, అధికారం లేదని ఈ భూమి మీద ఈ మనుషులందరితో నోటు దేంచింది. అందుకే యజమానిగా మారింది, దేవునితో సమానమంది. నొస్టి మీద కుడి చేతి మీద తన ముద్ర నీకు వేసింది. కొద్దివారు గాని, గొప్పవారు గాని, ధనికులైన గాని, దరిద్రులే గాని అందరికీ కావాలి ధనమే. అందరినీ మ్రొక్కమంటుంది తన రూపానికే. రంగు రంగుల రూపాలలో ఉంటుంది ప్రతిమ,
రూపాలు మార్చుకుంటుంది రూపాయిగా ఈ ప్రతిమ, రంగురంగుల రూపాలలో ఉంటుంది ఈ ప్రతిమ, రూపాలు మార్చుకుంటుంది రూపాయిగా ఈ ప్రతిమ. అమెరికాలో డాలర్, ఇండియాలో రూపీస్, రష్యాలో రూబుల్, దుబాయ్లో దర్హం, అన్ని దేశాలలో కరెన్సీ మారుతుంది దేశంలో. మనుషులందరిని నడిపిస్తుంది దెయ్యం తన ప్రతిమతో. క్షయమయ్యే మనుషులను, చతుష్పాద జంతువులను ప్రతిమ మీద ముద్రించి ఆ ప్రతిమకు మొక్కమంది. ధనమే దేవుడు అంది, నేనుంటే బ్రతుకని అంది. దేవుని స్థానంలో కూర్చొని చలామణి అవుతుంది. కొద్దివారు గాని గొప్పవారు గాని, ధనికులైన గాని దరిద్రులే గాని, అందరికీ ఉండాలి ఒక్క దేవుడే. నేను తప్ప వేరే దేవుడు మీకుండకూడదే. రంగురంగుల రూపాలలో ఉంటుంది ప్రతిమ, రూపాలు మార్చుకుంటుంది రూపాయిగా ఈ ప్రతిమ, రంగురంగుల రూపాలలో ఉంటుంది ప్రతిమ, రూపాలు మార్చుకుంటుంది రూపాయిగా ఈ ప్రతిమ. ఈ పాటకు దేవుడు ఎంతో సహాయం చేశాడని నమ్ముతున్నా. ఈ పాటను ప్రారంభించింది 2016 ఫిబ్రవరి నెలలో. అందుకనేమో కరెన్సీ రంగులు మార్చుకుంది. ఈ పాట కొరకే ఇండియన్ కరెన్సీ నోటు మారిందా, లేక నాకంటే ముందు వాళ్లే మార్చారా? దీని వెనుకున్న రాజకీయం గ్రహించాలి. ఇద్దరు యజమానులని యేసు ఎప్పుడో చెప్పారు. దేవునికి సిరికి దాసులుగా ఉండ నేరరు, నీవు చేసిందే నీ నెత్తి మీదకెక్కిందని బైబిల్ చెప్పింది. అన్యాయపు సిరిని సువార్తకు ఉపయోగించి స్నేహితులను సంపాదిస్తావో, లేదా సిరి కావాలనే ధనవంతుల్లా పాతాళానికి నిత్యాగ్ని ధనానికి జారిపోతావో నిర్ణయం నీవు నిశ్చయించుకోవాలి. ఎన్నో వందల దేశాలు భూమి మీద ఉన్నాయి. ప్రతి దేశానికి రంగులు మార్చుకున్న కరెన్సీ నోట్లు, నాణేలు ఉన్నాయి. ప్రపంచమంతా సుమారు 750 కోట్ల మందికి దేవుడు ఒకడు కాడు, చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. ఒక్కొక్క దేశానికి వందల మీద దేవుళ్ళు ఉంటే మరికొన్ని దేశాలకి కోట్ల మీద దేవుళ్లే ఉన్నారు. ఎంతమంది కోటాను కోట్లు దేవుళ్ళు ఉన్నా 750 కోట్ల ప్రపంచ మొత్తం జనాభాకి ఒకే ఒక్క దేవుడు, అదే మనీ, డబ్బు, కరెన్సీ, పిచ్చి.